మనం ఇప్పుడు తిరుపతి నుంచి పుత్తూరు మీదుగా ఉన్న కైలాస కోనకి అతి సమీపంలో ఉన్న అరణ్యకండ్రిగ దగ్గర ఉన్న ఎలకతూరు గ్రామంలో అయితే ఉన్నాము. మనకు ఇక్కడ 1 ఎకరా 25 సెంట్ల ల్యాండ్, వేకెంట్ ల్యాండ్ సేల్కి అయితే అందుబాటులో అయితే ఉందండి. ఈ వేకెంట్ ల్యాండ్ చుట్టూ మనకు మామిడి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఎకరా 12 లక్షల రూపాయలకే సేల్కి అయితే అందుబాటులో అయితే ఉంది. మొత్తం ఎకరా 25 సెంట్లు 15 లక్షల రూపాయలకే మనకు సేల్కి అయితే అందుబాటులో అయితే ఉందండి. చాలామంది ఎకరా 1.5 ఎకరా 2 ఎకరాలు సేల్కి ఉంటే చెప్పమని అడుగుతూ ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఇది మంచి అవకాశము. మనకు వేకెంట్ ల్యాండ్కి చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి పూత కూడా చాలా బాగా అయితే ఉన్నాయండి. కాయలు అయితే కొన్ని చోట్ల గుత్తులుగా కూడా ఉన్నాయండి. మంచి సాయిల్, మంచి వాటర్ అండి. మనకు ఈ ల్యాండ్ వేకెంట్గా ఉన్న ల్యాండ్ సేల్ చేయడానికి ముఖ్యమైన రీజను ప్రాపర్టీ ఓనర్స్ ఏజ్డ్ పీపుల్ అయిపోయారండి. పిల్లలంతా అబ్రాడ్లో అయితే ఉన్నారు. ఇక వాళ్ళు వ్యవసాయం చేసే ఉద్దేశంలో లేరు. అది కూడా విజయవాడలో సెటిల్ అయిపోయారండి వాళ్ళు. అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్ అయితే చేస్తూ ఉన్నారండి. మంచి ప్రాపర్టీ, తక్కువ ఇన్వెస్ట్మెంట్గా అయితే మనం కొనుక్కోవచ్చండి ఈ ప్రాపర్టీని అయితే. అండ్ ముఖ్యంగా ఏమంటే ఇక్కడ వాటర్ అంతా కూడా చాలా బాగుంది అని అయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు. పంట కూడా మనం ఇక్కడ గమనించవచ్చు, మామిడికాయలు ఏ విధంగా ఉంది అనే విషయం అయితే. ఇక్కడ ఉన్న వేకెంట్ ల్యాండ్కి అయితే పక్కనున్న పొలం ద్వారానే రావాల్సి ఉంటుందండి. తార్ రోడ్ నుంచి సుమారు 300 మీటర్లు అయితే నడిచి అయితే రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చి ఈ ప్రాపర్టీని కొనాలనుకుంటే డిస్ప్లేలో ఉన్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా మాకు తిరుపతి పరిసరాల్లో చాలా ప్రాపర్టీస్ అయితే సేల్కి అయితే వస్తూ ఉంటాయండి. మాకు సేల్కి వచ్చే అన్ని ప్రాపర్టీస్ని మేము మా కస్టమర్స్కి మొట్టమొదటిగా వాట్సాప్ గ్రూప్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉంటామన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశాము. మీరు మా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే ఏ ప్రాపర్టీ తిరుపతి పరిసరాల్లో సేల్కి వచ్చినా మీకు ఇమ్మీడియట్గా తెలియచేస్తాము. అంతేకాకుండా చాలామంది ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ని యూట్యూబ్లో పెట్టడానికి ఇష్టపడరు. అలాంటి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మేము మా వాట్సాప్ గ్రూప్లోనే షేర్ చేస్తూ ఉంటామండి. మనం ఇక్కడ గమనించవచ్చండి, చెట్లో కాయలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అనే విషయం అయితే. ఇప్పుడు చిన్నగా ఇన్వెస్ట్మెంట్తో మంచి అగ్రికల్చరల్ ల్యాండ్ కావాలనుకునే వాళ్ళకైతే డెఫినెట్గా ఇది మంచి అవకాశం అండి. ఖాళీ స్థలంలో వాళ్ళకి ఏ పంట కావాలంటే ఆ పంట అయితే వేసుకోవచ్చు అనమాట. చుట్టుపక్కల వరి అంతా కూడా బాగుందండి. ఈవెన్ తాటి చెట్లు కూడా ఉన్నాయి సరౌండింగ్స్లో. ఈవెన్ బత్తాయి కూడా కొన్ని చోట్ల అయితే గమనించామండి. ఈ ఏరియా సరౌండింగ్స్లో తిరుపతి నుంచి సుమారు 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఈ ల్యాండ్ అయితే ఉందండి. కానీ తార్ రోడ్ నుంచి 300 మీటర్లు అయితే ఇంకొకరి పొలంలో ఇప్పుడు మనం చూస్తున్న మామిడి తోటలో నుంచి నడుచుకొని రావాల్సిన అవసరం అయితే ఉంటుందండి. డెఫినెట్గా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అగ్రికల్చరల్ ల్యాండ్ కొనాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అండి ఇదైతే.